అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొండెక్కుతోంది. ఆల్ టైమ్ హైకి చేరింది బంగారం ధర. రోజు రోజుకి పసిడి ధర పైకి ఎగబాకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 87,930కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర 80,600కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే దాదాపు 870 రూపాయలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, పొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడమే కారణమంటూ విశ్లేషకులు చెప్తున్నారు. దాదాపు 1,07,000కు కిలో వెండి ధర చేరింది. మొత్తం మీద పెళ్లిళ్ళ సీజన్ వేళ ఇది షాకింగ్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. ఇక రోజు రోజుకు పసిడి ధరలు ఆగకుండా పెరుగుతూ ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. బంగారం ధరలు, ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వు హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారణాలపై ఈ ధరల పెంపుదల ఆధారపడి ఉందని చెప్తున్నారు. ఇక ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఇప్పటికే పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇటు వెండి మాత్రం కాస్త తగ్గుతుంది. 1,07,000కు కిలో వెండి ధర చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. నిన్నటితో పోలిస్తే దాదాపు 870 రూపాయల పెంపు కనబడుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 87,930 రూపాయలుగా చెప్తున్నారు. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 80,600గా చెప్తున్నారు. సో 870 రూపాయలు పెరిగి ప్రస్తుతం ఇది ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లో అయితే ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కేజీ వెండి 1,07,000 వద్ద, అలాగే ఢిల్లీలో 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద అనేక కారణాలు చెప్తున్నారు ధరల పెరుగుదలకు సంబంధించి. ముఖ్యంగా ఇక అమెరికాలో ట్రంప్ టారిఫ్ భయాలు, అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఇటు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక మొత్తం మీద ఈ ధరలకు సంబంధించి ఇంకా ట్యాక్స్ని జోడించలేదు. అయితే ఈ ధరలు ప్రస్తుతం మార్కెట్ రేటుకు అనుగుణంగా ఉదయానికి సంబంధించిన ధరలు ఇవి. ఇది సాయంత్రానికి, మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి అటు ఇటుగా హెచ్చుతగ్గులుండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా బంగారం ధరల రేట్లు అనేది ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి రేట్లు మీకు చెప్తున్నాం. మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి కాస్త హెచ్చుతగ్గులు అంటే అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఈ బంగారం ధరలు. సో మొత్తం మీద 870 రూపాయలు పెరిగింది. దాదాపు నిజంగా 88,000కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అసలే పెళ్లిళ్ళ సీజన్, ఈ సమయంలో బంగారం ధర ఇంత ఆల్ టైమ్ హైకి చేరుకోవడం అనేది నిజంగా ఇది రికార్డ్ అని చెప్పాలి. రకరకాల కారణాలు, మార్కెట్లో ఉన్నటువంటి వివిధ కారణాలతో ప్రస్తుతం ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తాను, 24 క్యారెట్ల తులం బంగారం 87,930 రూపాయలు, అంటే దాదాపు 88,000కు చేరుకుంది. సో 300 తక్కువ, 88,000 అనుకోవచ్చు. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 80,600. అలాగే సో మొత్తం నిన్నటితో పోలిస్తే 870 పెరిగినట్టు అవుతుంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, పొద్దుటూరు, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో మొత్తం ఇదే పరిస్థితి కనబడుతోంది. ఇక కేజీ వెండి మీకు చెప్పాను 1,07,000గా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. వెండి ధర అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది. ఎస్, మా కొలీగ్ శిల్పా జైన్ అవుతున్నారు. శిల్ప, బంగారం ధరలు కొండెక్కుతున్నాయి, ఆల్ టైమ్ హైకి చేరింది గోల్డ్ రేట్. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? సామాన్య ప్రజలు బంగారం కొనే పరిస్థితి ఉందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? బంగారం ప్రియులకు ఎలాంటి కబురు చెప్తారు? బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో అన్సర్టనిటీ కొనసాగడం వల్లనే ఈ విధంగా గత వారం రోజుల నుంచి కంటిన్యూగా రోజు వందల రూపాయలు అనేది పెరుగుతూ వస్తున్నది. ఈ వారం రోజుల్లోనే
దాదాపు 8,000 పైగా రేట్ అనేది పెరిగింది. మనం ఒక రోజు చూసుకుంటే ఇంకో రోజు తగ్గుతుంది, కానీ ఈ వారం రోజుల నుంచి కూడా మనం గమనిస్తే కంటిన్యూగా పెరుగుతూనే వచ్చింది, ఒక్కరోజు కూడా తగ్గడం లేదు. దీంతో ఆల్ టైమ్ రికార్డుకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల బంగారం అనేది ఇప్పుడు 87,930కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర అనేది 80,000కు చేరుకుంది. సో మొత్తం మీద ఈ రోజు ఒక్కరోజు 870 రూపాయలు పెరిగింది. జనరల్ గా 100 రూపాయలు 200 రూపాయలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అలాంటిది 870 పడడంతో చాలా ఇంటర్నేషనల్ మార్కెట్ పైన చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఒకవైపు రూపాయి వాల్యూ రోజు రోజుకి తగ్గుతుంది, అదేవిధంగా పౌండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది 2009కి రెసిస్టెన్స్ వాల్యూ చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది గోల్డ్ రేట్ పైన పడింది. ముఖ్యంగా టారిఫ్ ఏవైతే ఉంటాయో టారిఫ్ అవి ఇంక్రీజ్ అవుతుంది, ఒకవైపు రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. సో వీటి ఎఫెక్ట్ మొత్తం కూడా గోల్డ్ పైన పడింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రం ఇటు మొత్తం అటు ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ప్రతి చోట కూడా బంగారం ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఎక్కువగా పెళ్లిళ్ళు అనేది కూడా ఉంటుంటాయి. సో ఇప్పుడు ఇది సీజన్ అని చెప్పుకుంటాం. అలాంటి టైంలో ఇప్పుడు ఎక్కువ గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో గోల్డ్ రేట్స్ అనేది రోజు రోజుకి పెరగడం వల్ల కొంచెం కస్టమర్స్ అనేది షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా సేల్స్ చేస్తారు. ఈ సమయంలో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఒక 20 నుంచి 30 తులాలు కొనడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఈ సమయంలోనే ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరగడంతో అందరు కూడా ఒకసారి షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెరిగాయని చెప్పుకోవచ్చు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గోల్డ్ కి ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. దీంతో ఇంకోసారి ఈ గోల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు కొంతమంది అనలిస్ట్ మాత్రం 1,00,000కు చేరే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు ఒకవైపు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మనకు పెరుగుదల అనేది కనిపిస్తుంది, ఎక్కడ కూడా తగ్గుదల అనేది కనిపించదు. ఈ నేపథ్యంలో మార్చి తర్వాత 1,00,000కు చేరే అవకాశం ఉందని కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. ఎవరైతే గోల్డ్ ని ఇప్పుడు కొనడం కంటే మార్చి తర్వాత కొనే అవకాశం, ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్ కి వెళ్ళాక కొంచెం తగ్గుదల అనేది కనిపిస్తుంది. సో ఈ మార్చి తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అంచనా వేస్తున్నారు. సో దీన్ని బట్టి కూడా ఒక్కసారిగా అందరు షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రోజు రోజుకి మొన్న వారం రోజుల నుంచి గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు మనకు 50-100 రూపాయలు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది 500 పైగా గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ప్రొద్దుటూరు, ముంబై ఈ అన్ని ఏరియాలో కూడా ఇదే ధరలు పలుకుతున్నాయి. అటు వెండి ధర సైతం కూడా పెరుగుతూ ఉన్నది. సో మొత్తం మీద ఇప్పటికీ అనలిస్టులు కాబట్టి ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో, ఇంకోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ పడడంతో ఈ గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. మార్చి వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సో ఈ సమయంలో అవసరం ఉన్న వారు కొనడం మంచిది, మిగతా వాళ్ళు తర్వాత తగ్గుదల వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడు కొనడం బెటర్ అని కూడా ఒకవైపు వాళ్ళు సూచిస్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $48 పెరిగినట్టుగా తెలుస్తుంది. దాని ప్రభావమే ప్రస్తుతం మనకి ఇక్కడ బంగారం, సిల్వర్ ధరలు ఇక్కడ హెచ్చు తగ్గులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ఈ మొత్తం అన్ని చోట్ల కూడా ఇవే ధరలు. దాదాపు నిన్నటితో పోల్చితే $870. మళ్ళీ చెప్తున్నాను. సో రూపాయి విలువ పడిపోవడం కూడా దీనికి ఒక కారణం అంటున్నారు. ఓవరాల్గా అంతర్జాతీయ పరిణామాలు, అక్కడ ట్రంప్ తీసుకుంటున్నటువంటి టారిఫ్ల ప్రభావం కూడా పడుతుంది. సో వెండి మాత్రం ప్రస్తుతం 1,07,000 దగ్గర స్థిరంగా ఉన్నట్టుగా కొనసాగుతుంది. సో ఓవరాల్గా బంగారం ధరలు పెరుగుతున్న వేళ సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపు 88,000 చేరువకు బంగారం చేరుకోవడంతో ఒక్కసారిగా బంగారం ప్రియులకైతే ఇది షాక్ అనే చెప్పాలి. బట్ బంగారం ధరలకు సంబంధించి మీకు మరొక అప్డేట్ ఇస్తాను. ఇవన్నీ కూడా ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి ధరలు, అలాగే సాయంత్రానికి హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అలాగే రోజు రోజుకు బంగారం ధరల్లో కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి అవి చూసుకొని బంగారం ధరలను బేరీజు వేసుకొని మార్కెట్లో కొనే వెసులుబాటు ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.